హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఈ ఐలాండ్. దీని పేరు అగలిగా. ఇది చాలా అందమైన ఐలాండ్. కానీ ఇది ఒక రిమోట్ ప్లేస్. దీనికి ఎవరు చేరుకోవాలన్నా యాక్సెస్ ఉండదండి. ఇది మారిషస్ గవర్నమెంట్‌కి చెందిన ఒక ఐలాండ్. చిన్న ఐలాండ్. అది కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే మన మారిషియన్ గవర్నమెంట్‌తో కొలాబరేట్ అయ్యి మనకి నేవల్ బేస్ కట్టుకోవడానికైతే అక్కడ మనకి ఇచ్చారండి. ప్రెజెంట్ ఏంటంటే అక్కడ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది కదా! అదేంటంటే సీ పోర్ట్ ప్లస్ ఎయిర్‌పోర్ట్ కూడా అవుతున్నాయి. ప్రెజెంట్ ఏ మెటీరియల్ కావాలన్నా సరే మనకి మారిషస్ మెయిన్‌ల్యాండ్ నుంచి 3 డేస్ అయితే ఈ షిప్‌లో జర్నీ చేసి తీసుకొస్తారు. అది కూడా మంత్‌కి ఒకసారి గాని, 2 సార్లు మాత్రమే వస్తుంది. అది కూడా 120 మెంబర్స్ మాత్రమే ఈ షిప్‌లో ప్రయాణించగలరు. ఇందులో పనిచేస్తున్న మన ఇండియన్స్ నియర్ అబౌట్ 600-700 మెంబర్స్ అయితే ఉంటారు. ఎవ్రీ మంత్ ఏంటంటే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వస్తూ ఉంటారు కదా! నార్మల్‌గా వాళ్ళతో పాటు ఈ షిప్ కార్గో కూడా తీసుకొస్తుంది. నియర్ అబౌట్ 3000 టన్స్ అయితే మాత్రం. ప్రెజెంట్ ఈ షిప్‌కి ఏంటంటే పోర్ట్‌కి అలాంగ్ సైడ్ లేదు కాబట్టి యాంకర్ వేసిన తర్వాత ఈ బార్జ్‌నైతే పక్కనే చూసారుగా అలాంగ్ సైడ్ చేసుకొని దాంట్లో మెటీరియల్ అయితే అన్‌లోడ్ చేస్తారు. ఈ అన్‌లోడింగ్ అయిపోయిన తర్వాత పక్కనే కనిపిస్తున్న టగ్ బోట్ అది మాదే. మేమేంటంటే దీన్ని లోడింగ్ అయిపోయిన తర్వాత అది బార్జ్‌ని తీసుకెళ్ళి జట్టీకి సమీపంలో దాన్ని తీసుకెళ్ళి యాంకర్ వేస్తాం. వాళ్ళు అన్‌లోడింగ్ చేసుకుంటారు.